హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే చూస్తాను కదా ఒకటి. సో మెస్ పైనుంచి వాటర్ సీపేజ్ జరిగి ఉబ్బిపోయి బయట తన్నేస్తాం అన్నమాట. మెస్ని సిమెంట్ అనేది చూసారు కదా, పిచ్చు విడిపోయింది. సో దీనికి కారణం అంటే పైన బాత్రూమ్ అయితే లీక్ అవుతున్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో అవుట్ సైడ్ టైల్స్ ఫ్లోరింగ్ కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ బిల్డర్ గారి వర్క్ మనం చేస్తూ ఉంటాం. సో ఇది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే ఒక బాత్రూమ్ చేస్తాం అన్నమాట. సో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉద్దేశంతో మన స్టైల్లో మనం చేస్తున్నాం. చూసారు కదా, కింద నుంచి అనేది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం సెకండ్లో అయితే ఒక బాత్రూమ్ చేస్తున్నాం. వీళ్ళొక థియేటర్, సినిమా థియేటర్ను, అలాగే వీళ్ళొక బెడ్రూమ్ అయితే కట్టుకుంటున్నారు. సో ఇక్కడైతే మనం చూసారు పైపు అయితే కనబడుతుంది, శుభ్రం కడుగుతున్నాం అనమాట. సో మీకు అది బాత్రూమ్ ఎలా చేసాను చూపిస్తానండి వివరంగా. సో ఫస్ట్ మనం గులసున్నాం అంటే దీని మీద భద్రాగింది ఉందండి. అంటే సెకండ్ ఫ్లోర్ దగ్గర చాలా కాలం అయింది కన్స్ట్రక్షన్ జరిగి, దాని మీద బద్ద అవుతారు కదా, అదంతా కొట్టేసి నీట్గా మనం ఇలాగా ఈ రకంగా ఫ్లోరింగ్ అయితే చేసాం అనమాట. ఫస్ట్ ఫ్లోరింగ్ చేసి ఆయనకి కొంచెం డౌట్ క్లియర్ అవడం కోసం నీరు అనేది నిలబెట్టామన్నమాట 3-4 రోజులు. తర్వాత మనం మళ్ళీ బిజ్జలు కట్ చేసి కొట్టి ఇప్పుడు పైపులు అయితే పెడుతున్నాం. సో ఇలా వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ లీకులు కాకుండా ఉంటాయన్నమాట. ఆ ఉద్దేశంతో ఆయనకి ఇలా చేసి చూపెడుతున్నాం. సో ఆయనకు కూడా ఇంతవరకు తెలియదు అనమాట ఎటువంటి వర్క్ అనేది. ఆయనకే కదండి, చాలామంది తెలియదు, బిడ్డలకు కూడా చాలామంది అవగాహన లేదనమాట. శానిటరీ ఇలా చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఇబ్బందులు ఉండవు అనే విషయం అనేది చాలామంది తెలియదు. ఒకవేళ చెప్పినా కొంతమంది ఏం చేస్తారంటే అబ్బో అని దాన్ని అవాయిడ్ చేస్తారు. సో మనకేంటంటే ఇక్కడ బాత్రూంలో వాషింగ్ మిషన్ కూడా పార్టీషన్ చేయమన్నారనమాట. సో మనకి బాత్రూమ్కి ఎంత, వాషింగ్ మిషన్కి ప్లాట్ఫామ్ ఎంత అనేది సెట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ప్లంబింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ అంగుళం అయితే ఉందన్నమాట. డైరెక్ట్గా ట్యాంక్ నుంచి నేరుగా ఒక లైన్ తీసాం. సెకండ్ ఫ్లోర్ కదా, ఫోర్స్ తక్కువ ఉండడం కోసం. సో అంగుళం అయినంత మొత్తం రన్నింగ్ చేసాం. బయట నుంచి అంగుళం లాగి చూసారు కదా, ఇక్కడ వచ్చి మనకి హెల్త్ పాజిట్ అనమాట. అది ఇచ్చి పక్కన మనకి అలాగే హాట్ వాటర్కి వచ్చి 30 పైప్ అయితే రన్ చేసాం. ఇక్కడ హెల్త్ పాజిటివ్, అలాగే షవర్ కంట్రోల్. ఇది వచ్చి మనకి ఓన్లీ కూలింగ్ వాటర్ మాత్రమే షవర్కి ఇచ్చాం. హాట్ వాటర్ మాత్రం మామూలుగా బకెట్లో పిల్లలు ఇచ్చాం అనమాట. ఆయన అవసరం లేదన్నారు, ఎక్కువ వాడమన్నారు, కిందే ఉంటాం, ఏదో పైన గెస్ట్లు వచ్చినప్పుడు తప్ప ఎక్కువ వాడే అవకాశం ఉండదన్నారు. అందుకే ఓన్లీ కూలింగ్ వాటర్కి ఎల్ఎంకే స్టాప్గా కన్సిల్ స్టాప్గా ఎక్కువ వాడనమాట. అంటే ఈ వాటర్లో కొంచెం నాకు సాల్టేజ్ అయితే కనిపించింది, దానివల్ల ఈ ఫిట్టింగ్ అయితే వాడడం జరిగింది. ఈ ఫిట్టింగ్ వాడినప్పుడు మనం చూస్తారు కదా, బాణం గుర్తు పైకి ఉండాలి, అంటే షవర్లో నీళ్ళు కింద పైకి ఉండాలన్నమాట. సో పై నుంచి కిందకి వేస్తే ఏమవుతుందంటే స్లోగా వెళ్తుంది పైకి, ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రన్నింగ్లో ఒక ట్యాప్ పాయింట్ ఇచ్చాం, ఎక్స్ట్రా పాయింట్ అవసరం అయితే. అలాగే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఒక పాయింట్ ఇచ్చేసాం, హైట్లో ఇచ్చాం. ఇది వచ్చి వాషింగ్ మిషన్ అనమాట. ఇక్కడ అంగుళం నుంచి మనం వాషింగ్ మిషన్ మట్టికి అంగుళం 10 రెడ్యూసర్ వాడి 30 అయితే లైన్ చేసాం. ఇక్కడ సందు అనేది చాలా ఇరుగ్గా ఉందన్నమాట. వాస్తవానికి ఇటు వేయడానికి మనిషి దిగినా కానీ ప్రయోజనం అయితే లేదు. రెండు వాస్తు కోసం అలాగే పెట్టుబడి కట్టారు. కనీసం 7 అంగళ్ళు మాత్రం స్థలం ఉందన్నమాట. మనకి 6 లేదా 7, 8 అంగళ్ళ దగ్గర ఇంచుమించుగా స్థలం ఉంది. మనిషి దిగి అటు ఇటు తిరగలేని పరిస్థితి అనమాట. సో ఈ సందులో మనం వేయలేక తూర్పు వైపు వేస్తాం అనమాట. ఇక్కడ చూసారు కదా, మనం గోడరే పెట్టి వాటర్ ప్రూఫింగ్ చేసాం. దానికన్నా తక్కువ మందం వస్తుంది మనం వేసే బెడ్ అనేది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ టాయిలెట్ వైపుకి 3 అంగుళాల పైపు అయితే యూజ్ చేసాం. ఆ తర్వాత చూపిస్తానండి. సో ఇప్పుడు మీకు 2 గీతలకు అయితే కనబడుతున్నాయి కదా. ఇందాక మనం వీడియోలో టేప్ చూసాం గుమ్మం దగ్గర. సో ఆ గుమ్మం కన్నా ఒక 9 అంగుళాల అవసరం ఇచ్చాం అనమాట. ఆ 9 అంగుళాల ఫస్ట్ నాండర్ దగ్గర కనబడుతున్న గీతే పార్టీషన్ అనమాట. అంటే వాషింగ్ మిషన్కి అలాగే వాష్రూమ్కి మధ్యలో పార్టీషన్ వస్తుంది అనమాట. అంటే టైల్స్ ఫ్లోరింగ్లో ఒక 30 గ్రాండ్ పీస్ అయితే వేస్తారు. అంటే బాత్లో నీళ్ళు వాషింగ్ మిషన్ రూమ్లోకి వెళ్లకుండా, అలాగే వాషింగ్ మిషన్ నీళ్ళు వాష్రూమ్లోకి రాకుండా చిన్న పార్టీషన్ అయితే వేస్తారనమాట. దానికోసం మనం ఇక్కడ 2 నాండ్రాల్స్ అయితే సెట్ చేసాం. ఈ ఫ్లో అయితే బాగుండడం కోసం మనం ఇక్కడ 2 నాండ్రాల్స్ అయితే వాడామండి. అంటే మన బాత్రూంలో వాష్ ఈ బేసిన్ పాయింట్లు అయితే ఏం లేవు, దానివల్ల 2 కూడా నాండ్రాల్స్ వాడడం జరిగింది. సో అలాగే ఎల్బెండ్ ఇచ్చి మనం అవుట్ సైడ్ అయితే బయట కలెక్షన్ అయితే జరిగింది. ఇంకా కలెక్షన్ అయితే ఇవ్వలేదండి. దాని కనీసం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం పరంగా అయితే వేసుకెళ్ళాలి. దానివల్ల మనం ఓన్లీ లోన్ పక్క ఇచ్చాం అనమాట. కలెక్షన్ అనేది ఇచ్చేసి బెడ్ వేస్తాం. ఇక్కడైతే చూడండి 3 అంగుళాలు టీ అనమాట. ఇక్కడ టాయిలెట్ పైపు వచ్చి 3 అంగుళాలు టీ వాడుతున్నాం. 3 అంగుళాలు టీ, అలాగే 3 అంగుళాల పైపు, అలాగే 4 రెడ్యూసర్ వాడి ఆ రెడ్యూసర్ పైకి పెట్టి దాంట్లో మనం ఈ షూట్ కానీ కమోడ్ కానీ, ప్రస్తుతానికి అయితే చెప్పడంటే షూటే పెడదామన్నారు, కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అందుకని మనం షూట్కి మామూలు కమోడ్కి పనికొచ్చేలాగా ఇక్కడ పాయింట్ అవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతవరకు ఇలాగా 3 అంగుళాల పైప్ అయితే వాడడం ఇది రెండోసారి. నాకు ఫస్ట్ ఇంతవరకు వాడాను, కానీ
అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇలాగ 3 అంగుళాల పైపు వాడడం. సో మనకి ఏంటంటే చూసారు కదా 3 అంగుళాల పైపు టీ బయటికి పెట్టి జాయిన్ చేస్తున్నాం. ఇది గమ్ ఫిట్టింగ్ కాబట్టి వీటిని ఫిక్స్గా జాయిన్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా చేయాలండి. ఏ మాత్రం వంక తిరిగి మనం సెట్ అయిపోయినా కానీ దాన్ని సరి చేయడం లేదా కప్లింగ్లో వాడాల్సి ఉంటుంది. అంటే ఈ పీవీసీ గమ్ ఫిట్టింగ్ అనమాట. అదే ఎస్ఎల్లో అయితే అవసరం ఉండదు, మనం ఎలా కావాలో తిప్పుకోవచ్చు, తిరుగుతాయి కాబట్టి. సో అందుకే గమ్ ఫిట్టింగ్లో చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలండి. ఇక్కడ 3 అంగుళాల ఎల్బో, బయట 3 అంగుళాల టీ. అలాగే ఈ 3 అంగుళాల పైన మనకి 4-3 రిడ్యూస్ అయితే వాడాం. అంటే మనకు షూట్ పాయింట్ అనేది కూర్చుంటుంది అన్నమాట. దాంట్లో షూట్ కానీ లేదా మామూలు కమెంట్ అవ్వచ్చు, అందుకని మనం వాళ్ళు పెట్టాం అనమాట. అందులో అయితే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏది వాడదామా అని. అంటే షూట్ ఆయనకి ఒకసారి కంప్లైంట్ వచ్చింది అనమాట, స్టక్ అయిపోయి. అందువల్ల కొంచెం షూట్ వాడదామా లేదా నార్మల్ కమెంట్ వాడదామని మనకి పెండింగ్ పెట్టారు. దాని రెండింటికి పనికొచ్చే విధంగా మనం పాయింట్ సెట్ చేసాం. టీ అయితే కనబడుతుంది. మనం ఫస్టే గమ్ ఫిట్టింగ్ కాబట్టి ఫస్టే మనం సెట్ చేసేసుకొని బ్రిడ్జర్ అనేది హోల్స్ ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. ఈ హోల్స్ ప్యాకింగ్ చేసిన తర్వాత మనం కాంక్రీట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డాక్టర్ ఫిక్స్ 300 అయితే చూపెడతాను. మీకు 1 లీటర్ తెచ్చామన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే చిన్న ఫ్లోరింగ్ మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసాం కదా, సో నాన్ డ్రాప్ దగ్గర ఎత్తైపోతుందని చిన్న మొక్క అయితే తీసామన్నమాట. దాన్ని తీసి చుట్టూరు కూడా మనం కోటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చూసారు కదా చిన్న చిప్పింగ్ అయితే చేసాం, నాన్ డ్రాప్ పైకి లేచిపోతుంది అనమాట. అలాగే మనకి ఈ కాంక్రీట్ బెడ్ వేసే ముందు మొత్తం అక్కడ చిప్పింగ్ చేసిన చోట అలాగే చుట్టూరు కూడా కరెక్ట్గా 5 నిమిషాలు వేస్తానంగా ఒక 2 కోటింగ్లు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు అంగుళాల పైప్ అయితే చూపిస్తాను కదా. ఈ అంగుళాల పైప్ అనేది వాటర్ ప్రూఫ్ లీకేజ్ పైప్ అనమాట. సో మనకి బయట అంటే ఇప్పుడు మనం 2.5 పైప్ అయితే బయట పంపించాం కదా, దానికి ఒక 5 అంగుళాలు లేదా 4 అంగుళాల గ్యాప్లో పెట్టి మనం బయట ప్యాక్ చేస్తాం అనమాట. బయట మనం ఫిట్టింగ్ అయితే కలుపుతాం, లోన్ అయితే ఓన్లీ ఈ పైప్ అయితే కనబడుతుంది అనమాట మనకి. సో అలాగే ఇక్కడ బయట ఫిట్టింగ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తానండి. మనం బయట 2.5 అయితే ఎస్ఎల్ పైప్ అయితే వాడుతున్నాం. ఆ ఎస్ఎల్ పైప్ ఫిట్టింగ్ అనేది అలాగే 45. ఈ 45లోకి మనం ఈ 2.5 పైప్ ఇవ్వడం జరుగుతుంది, లేదా మనం మార్చి ఎలాగే తెచ్చుకోవచ్చు అండి, ఎందుకంటే ఇదే ఫైనల్ కాబట్టి. సో మనకి ఏంటంటే 2.5 టీ ఇచ్చుకోవడం మంచిదనమాట. ఇది వేస్ట్ వాటర్కి వచ్చి, ఎందుకంటే ఫ్యూచర్లో కాకపోతే ఏమైనా స్టక్ అయినా టీ మీద డమ్మీ తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఫిట్టింగ్స్ అనమాట. సో మీకు వాటర్ ప్రూఫ్ లీకేజ్ ఎలా కలపాలో చూపించాను కదా, అలాగే ఇప్పుడు మొత్తం కాంక్రీట్ కలిపేసి ఇక్కడ కాంక్రీట్లో ఏంటంటే మనకి 30కి కన్నా కూడా 1/2 ఇంచ్ సిప్స్ బెస్ట్ అనమాట. సో గుల్ల రాకుండా ఉంటుంది మెయిన్ ఎక్కువగా. అంటే దీన్ని బేబీ సిప్స్ అంటారు కానీ 1/2 ఇంచ్ సిప్స్ ఇవ్వనుకోవాలండి. బేబీ సిప్స్ అంటే ఇంకా చిన్న సిప్స్ వస్తుంది అనమాట. సో ఈ 1/2 ఇంచు మనం సిమెంటు కాంక్రీట్ పిల్లర్స్కి స్లాబ్కి ఎలా అయితే వాడతామో ఆ ప్రకారంగా వేసుకోవాలి. వేసుకునే ముందు మనం కరెక్ట్గా లెవెలింగ్ వేసుకొని ఇలా దిమ్మలైతే కట్టుకోవాలి. సో చూసారు కదా వాటర్ ప్రూఫింగ్ అయితే చేసాం చుట్టూరు కూడా. సో దీనివల్ల ఏంటంటే మనకి టచింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. కాంక్రీట్ వేసేటప్పుడు మనం ఇలాగా కాంక్రీట్ అయితే వేసేసుకున్నాం, శుభ్రంగా డమీలు కూడా తయారు చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మీకు ఇంకో టిప్స్ అయితే చూపిస్తాను అనమాట. కింద వాటర్ ప్రూఫ్ లీకేజ్ పెట్టాం కదా, అక్కడ కొంచెం సిప్స్ వేసుకేసి దాని మీద ఒక పైప్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 2 లేయర్లు ఇస్తున్నాం, అంటే కింద పైపులకి సెక్యూరిటీగా ఇస్తున్నాం, అలాగే టైల్స్ కూడా సెక్యూరిటీగా ఇస్తున్నాం అనమాట. ఈ టైల్స్ సెక్యూరిటీగా మనం ఈ పైప్ ముక్క అయితే పెట్టామన్నమాట. ఆ పైప్ ముక్కలు స్పాంజ్ పెట్టి వీళ్ళు మాల వేసుకొని టైల్స్ సున్నం వేసేసుకుంటారు. ఇప్పుడు మీరు అంగుళాల పైప్ ముక్క అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ ప్రూఫ్ లీకేజ్ పైప్ పెట్టాం కదా, అక్కడ కొంచెం సిప్స్ ఇసుకేసి దాని మీద పైప్ మీద పెట్టేసినా సరిపోతుందండి, లేదా టీ ఇచ్చుకొని టీ పైకి ఇచ్చుకోవచ్చు ముక్కని. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేవాడికి వద్దాం.